ఆగండి, కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగరా, ఇలా చంపేస్తాను. నిన్నే పడండి. ఆగరా, సార్ పంజాగట్టు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి. మీరు కదంత లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మో దొంగకు లిఫ్ట్ నన్ను ఇవ్వరు. బాబు కోఆపరేట్ చేయ బాబు. చస్తా చేయను. వాడితో ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వేమన్నావు? ఇవ్వనన్నానమ్మా. వాడేం చేశాడు? నా బ్యాగ్ ఎత్తుకెళ్ళానమ్మా. అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్ వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా, కూర్చోండి. రండి. ఆగండి. ఫాలో మీ. త్వరగా పోనివయ్యా. కిరణ్ బయట చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత పరిగెత్తాలరా నాయన. సైడ్ అయిపోవాలరా మేడం వాడు కూడా దూకేసి. అయితే నువ్వు బయటతో చెప్తే అమ్మో నా వల్ల కాదు. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమయ్యా మీకు సిగ్గులేదు? లేడీ ఏముండి లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు ఏముండి పర్లాంగ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యు షట్ అప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద ఫోటో. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు. ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అమ్మో నా గొలుసు నా గొలుసు నా గొలుసు. అదే కొట్టేసి ఉంటది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలక వారింట్లో తద్దనం ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ముట్టుంటది. ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చిత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. ఆ అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ లోడ్ దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మా ఊళ్ళో చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నావు? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుళ్ళుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అక్క బావేడి నువ్వేమో పోలందేవి వీరప్పనంటూ బాగా భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావ నీ చేయి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే. రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి రాస్కెల్స్, మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కనిపెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుండి పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి. ఏమిటి సీతారామయ్య గారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా. మన భారతం వస్తుందా? ఏమిటి సార్ ఈ శుభవార్తను మాకు ఇంత లేట్ గా చెప్తారు? ఏమండో ఆదినారాయణ గారు, ఈ రోజు మన భారతం వచ్చేస్తుందిట. అలాగా
ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్కే వెళ్లేవాళ్ళంగా. మీరంతా వచ్చి ఏదో అట్టహాసం చేస్తారని రావద్దని చెప్పమంది. భారతం వస్తే మళ్ళీ మనం అంతా చిన్నపిల్లలు అయిపోవచ్చు. అదిగో మాటలోనే వచ్చేసింది. హాయ్ యంగ్ బాయ్స్, హాయ్ బామ్మా. ఎలా ఉన్నారు? అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళం అంతా దగ్గరే తల్లి. మీ తాతగారి దయ వల్ల అంతా సంతోషంగా ఉన్నాం. నువ్వెలా ఉన్నావా? ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడ నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉంటాను. పరీక్షలు బాగా రాసావమ్మా? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అంత గ్యారెంటీగా చెప్తున్నావు. లేక పేపర్ వీక్. తర్వాత ఏం చదువుతావమ్మా? ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లో జాగింగ్ లో చేయిస్తాను. ఓ మేము రెడీ. అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యతలన్నీ నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా. ఇగో తాళాలు. రేపు పొద్దున గుడికి వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏమిటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడీ విధవ ఈ గుడిని డెన్గా మార్చుకుని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వాడికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా అష్టలక్ష్మి గుడి కట్టారు. అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వాడికి కంటపడితే ఏం చేస్తాడు? వాడికే ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేంటమ్మా? గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఎవడ్రాది బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారు ఏమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు బడిత పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు. అందుకే అన్న లుక్కు పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడిగంట అనుకుంటుందేమో. గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు. అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షటప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూలు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్ కొచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా 2 దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా? ఏంటి దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చొప్పొచ్చు కొడతా. గుడిలోకి చెప్పులు వేసుకురాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదే. యాదవలాజిక్ క్లాప్ బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావేంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. This is Golconda Tombs. Please wait here. I'll bring the tickets. Okay? ఓకే. వావ్! ఈ రోజు మన పంట పండిందిరా తమ్ముడు. ఏడా కోళాలొద్దు. పంటలు పండించడానికి మనం ఏమైనా రైతులమా? కష్టపడి కత్తినే నమ్ముకొని బతుకుతున్న 420. రే, పాయింట్ ని పక్కదారి పట్టించకు. నేను చెప్తుంది ఆ తెల్లదారుల గురించి.
చాలా మంది ఉన్నారే. అది చెప్తాను. హలో, నైస్ టు నాది తెలుగులో సేమ్ డైలాగ్ అండి. హలో, who are ఐఎమ్ గైడ్. నేను టెక్స్ట్ బుక్ కమ్ ఆన్, ఐ షో యు ఎవ్రీథింగ్. No, we came with Bharati. భారతి? భారతి, షీ ఇస్ మై ఫ్రెండ్. షీ ఇస్ అల్లే ఇక్కడికి పంపింగ్. నన్ను కూడా పంపింగ్. కమ్ ఆన్, ఐ షో యు. కమింగ్. అరే ఏరి వెళ్ళు. కమ్. దిస్ ఇస్ ఫస్ట్ టూమ్. మెగాస్టార్ చిరంజీవి సీదో కోసం కట్టించాడు. Chiranjeevi? Who's he? హి ఇస్ బిగ్ బాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాస్టరు, హిట్లరు, బావగారు బాగున్నారా? చూడాలనుంది. Ah, I see. నో ప్రాబ్లం. కమ్ ఆన్, కమ్. దిస్ ఇస్ సెకండ్ టూమ్. ఇది షారుఖ్ ఖాన్ కాజల్ కోసం అందులో కట్టాడు. అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్ ఇచ్చేసాడు. నో ప్రాబ్లం. మీరు కూడా come. దిస్ ఈస్ స్విమ్మింగ్ పూల్. అమితాబ్ బచ్చన్ జయాబాద్రి కోసం ఇప్పుడు కట్టించాడు. దీన్ని అభిషేక్ బచ్చన్ యూజ్ చేస్తున్నాడు. Can you explain that in English, please? ఓసిని తెల్లతోలు మాకు ఇంగిలి పీస్ వస్తే ఎక్కడికి అడుగుతాం. యా కమ్. రండి పదండి. కమ్. What's this place? ఇది మేము రెగ్యులర్ గా దొంగతనం చేసే ప్లేస్. What's Dongatungam? అది చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపిస్తాం. లుక్ బ్యాక్. 1 minute. What happened, sir? She theft my briefcase. తమరది కార్డా? కాదు, కవరు. కామెడీ లేదు, ట్రాజెడీ లేదు, ముక్క. ఏంటి నాకెక్కడ తొక్కలో ముక్కేసి ఆట కొట్టేదాన్ని ప్లాన్ చేస్తున్నావా? అంటే లేదు, గింటే లేదు. నీ దగ్గర తొక్కలేదా? ఉంది. ఉంటే వేరే జోకరా వేస్తారండి. ఏది? ఇలా తీ, ఇలా అయ్యి. అయితే షో. అదేంటది? ఆ షో చూపించడం ఏంటి? నమ్మకం లేదా? ఆ షో 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 పాయింట్లు చెప్పు. నాయన ఇల్లు. ఇదేంటిది? మీరు కలిపేస్తారేంటి? కొట్టింది అక్కడ. నీ పాయింట్లన్నీ ఫుల్. మరి అదే డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు. అరే సిగరెట్ ఉంటారా? కలిసి పెడతా. సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు. సిగరెట్ ఓ తీసుకో. అదేంటన్నా పొద్దున్న ఎంత కోటింగ్ ఇచ్చావు? పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా? నన్నెందుకు తనే నాకు అర్థమైపోయింది. పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి. అంతేకాదు, ఈ రోజు నుంచి మన మకాం కూడా గుడి బయట, గుడి లోపల కాదు. అర్థమైందా? అలాగే. సామాన్యాన్ని షిఫ్ట్ చేయండి తొందరగా. ఇది కళా నిజమా? అమ్మా పరాశక్తి, ఆ అమ్మాయి ఇంకో 2 సార్లు గుడికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏంటి బాయా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు? మకా మార్చి మా ఇంటికి వచ్చేస్తున్నావా? ఆ నీ ఫేస్ కి అంత సీన్ లేదు. వాస్తు బాగాలేదని ప్లేస్ చేంజ్ అవుతున్నాంలే. ఏంటి పొద్దునే తగలడ్డారు? బేరాలేం తగలలేదా? బేరం తగలేదా? మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేశాం. మీ పైన బాగుందే. మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తుంది. ఏ మాత్రం పట్టారండి? ఇంకా సీలే ఓపెన్ చేయలేదు. చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఓకే. ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంతే మరి. చెత్త కాగితాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్తకుండీలో దాచుకుంటారు. యా. ఛే, మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఏయ్, ఆ వెధ ఏడుపులు ఆపి బుండావుతులే. ఆడదాని వయ్యుండి దొంగతనం చేస్తావా? సిగ్గులేదు. అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా? హలో, 33% రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా? చిచ్చి, మర్యాదగా పెట్టేటివ్వు. కొట్టేసినవి తిరిగి అలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది. నువ్వు కొట్టేసిన పెట్టి ఎవరిదో తెలుసా? ఫారినర్స్ ని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సూట్ కేసు పోగొట్టుకుందామని. షటప్. భారతదేశం అంటే చాలా పవిత్రమైందని, భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి, మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది. వెళ్ళవమ్మా. ఆఫ్టర్ ఒక సూట్ కేసు కొట్టేసినందుకే మన దేశం పరువు నాశనం అయిపోతుంది. అలాగైతే స్కామ్లని, స్కీమ్లని వేలకి వేల సూట్ కేసులు నొక్కేస్తున్నారు మన దేశం నాయకులు. వాళ్ళ వల్ల మన దేశం పరువు పోవట్లేదా? మీతో మాట్లాడనవసరం. ఆ సూట్ కేసులో వాళ్ళ పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. మర్యాదగా ఇటివ్వు. ఎంతో కష్టపడి కొట్టేసి 5 కిలోమీటర్లు పరిగెట్టింది
ఉత్తరే ఇచ్చడానికి కాదు. ఏదైనా కొట్టి పట్టుకెళ్ళు. పది మంది కోసం బ్రతకలేకపోయినా 10 మంది మీద పడి బ్రతకడం మానుకోండి. వ్రతం చేడ్డా ఫలితం దక్కింది. వెయిట్ బాగానే ఉంది. 5-6 వేలు వస్తుంది. ఆ చేయనిటివ్వ, ఈ 10,000 ఉంచుకో. దేనికి? ఇవ్వు. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చేయనేం కర్మ, నన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రా వద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ, ఏంటక్కాయ్ బాయ్కి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా? హలో అన్న, నమస్తే. నేను నరసింహని మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, గా కాంట్రాక్ట్ ఫైల్ గురించి జరంత యాడ్ చేద్దామని. గట్లనా? థ్యాంక్స్ అన్నా. ఏ నీ హాబీ నాకు తెలియదా? అందుకే పప్పి అని ఒక పూర్ని పంపిస్తున్నాలే. లేలే బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు. గా పోరు ఎంత మంచిదంటే కూకో అంటే చాలు అనుకుంటది. పంపిస్తాను. అడ్వాన్స్ బుకింగా కరెంట్ బుకింగా? కరెంటే. అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా, హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు? ఏం లేదువా, మన బ్లూమూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట. మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు. దీనికి ఇంత టెన్షన్ ఎందుకు సార్? నేను వెళ్ళి విడిపించురాను. ఆగిట్లా చేస్తే ఆ వీరలక్ష్మి సైలెంట్ ఉంటదా? మళ్ళీ కిరికిరి చేస్తుంది. ముందు దాన్ని నోరు మూయించాలి. సింపుల్. ఆ వీరలక్ష్మి తాగే కాఫీలో 4 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం. ఆ తర్వాత మన రవి గారు వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తాడు. దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం. దాంతో కేసు ఆగు. ఏమైంది కొడుక? చూడు. గపూరి కావాలనే. గపూర్ ఎవరనుకున్నావురా? స్టెఫీ గ్రాఫు. దాని ఆటోగ్రాఫ్ కూడా మనకు దొరకదు. గపూరి కాదు, గా న్యూస్ చదివే పూరి. నిన్న జరిగిన గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లో మోనికా సెలెస్ఫెస్ స్టెఫీగ్రాఫ్ గాపూరా పొద్దు బిడ్డ. ఏం గాపూర్ని గిట్లా తీసుకొస్తే వార్తలు ఎవరు చదువుతారే? అదంతా నాకు తెలియదు. నాకు గపూరి కావాలి. వీడు మరీ రోజు రోజుకి టూ మచ్ అయిపోతున్నాడే. అరే, మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయిన డయానా బొమ్మ చూసి జీపీఎస్ కలిగి తీసుకురమ్మంటాడు. తను చచ్చిపోయింది ఆయన నమ్మించడానికి నేను చచ్చాను. సర్లే, మొన్న BBC న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేయమన్నాడు. మరి ఏం చేసావు? మన పప్పీకే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి లోపలికి దోస్తా. తీసుకురాపోతే నేను వస్తా. నువ్వు ఇదిగో ఎట్లయినా కిందికి మీదికి చేసి రేపు రేత్రికి ఆ పోరని పక్కన నిలబెడతా. ఇదిగో ఎస్పీ లాయరు, ఆ పోరే ఉంటుందా? టీవీ స్టేషన్ లో ఉంటుంది. అయితే నుక్కరండి. మేడం మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. ఓకే. ఎవరండి? హాయ్ భారతి, ఎప్పుడొచ్చావే? నువ్వు టీవీలో బాంబు పేలుడు లాంటి బ్యాడ్ న్యూస్ ని కూడా నవ్వుతూ చెప్తున్నప్పుడు. సర్లే కూర్చో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొచ్చావే? వారం రోజులైంది. వారం రోజులైతే ఇప్పుడా కలవటం? మళ్ళీ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నేను ఎస్పీని, MP నరసింహం గారి రైట్ హ్యాండ్. ఈ లాయర్ గారు లెఫ్ట్ హ్యాండ్. మరి అక్కడే నాకు మండు. నేను రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సరే, పనేంటో చెప్పండి. వారి అబ్బాయి సంపత్ బాబు గారు టీవీలో న్యూస్ చదువుతున్న మీ ఫిగర్ చూసి ఫిట్ వచ్చి పడిపోయి కొట్టుకుంటున్నాడు. రాగల 24 గంటల్లో తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు. పళ్ళు రాలిపోతాయి. ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ రీడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ రీడర్ చదవాల్సి వస్తుంది. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. నువ్వు వస్తావా రావా? మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తున్నా నాకే తెలీదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నువ్వు రాలేదనుకో, మీరు ఇక్కడ నుంచి వెళ్లేదనుకో, ఈ బాగోతు మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవాల్సి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రోడ్డు యాక్సిడెంట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇడియట్స్, సెన్స్లెస్ ఫెలోస్. చిచి వెదవులు. ఏమిటి? ఏమైంది? ఎవడో గొట్టం గడికి నేను నచ్చాడట. వాడు కోరి తెలిసి నేను కోరుకుని ఇస్తాడట. చెప్పు తీసుకొట్టకపోయావా? ఎందుకులే దరిద్రం. వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్. తను కూడా అదే కోరుకుంటున్నాడు. తనెవరు? బాయ్ ఫ్రెండా? ఏం చేస్తుంటాడు?
ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నాడు. నాయనా గేందే గింతసేపు బచ్చగాలి పోయి 4 గంటలు అయింది. వచ్చేసరి బిడ్డ నువ్వైతే ఫిగర్ చేసి ఫిగర్ మీద మనసు పడ్డాక ఫిగర్ చేయకంటావు నువ్వేం నాయన ఉన్నాయినా. అరే వచ్చిండ్రా. నా పొరొచ్చింది, నా పొరొచ్చింది. పోరేది భయా రానంది సార్. నాయనా నేను నీకు తలకొరివి పెట్టా, నేను చేస్తానే. కొట్టిందిరా బిడ్డ నువ్వేం ఫిగర్ చేయకే పోయి నేను తెప్పిస్తా. ఇప్పుడు ఏం చేయాలి భయ్యా? ఎంతగానో బతిమాలను సార్, వినలేదు. చివరికి డబ్బా చూపించాం, భయపెట్టాం కూడా. దానికి ఎవడో లవర్ ఉన్నాడంట సార్. అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళరమ్మంటారా? ఆ లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు, గాంధీ. అదిగో అతనే నా బాయ్ ఫ్రెండ్. ఏమిటి నిన్ను చూసాడా? అలా హై స్పీడ్ లో పరిగెత్తుకొస్తున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుందే. ఎందుక నువ్వు ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మన నర్సింగ్ గారి అబ్బాయి దగ్గర పంపిస్తావని? ప్రియ నా ప్రాణం, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ పర్స్ సైడ్ గా ఉంటే టైటానిక్ హీరోయిన్ అయినా ప్రేమించవచ్చు. ఆ టీవీ పిల్లలు మర్చిపో. నా ప్రాణం పోయినా అది జరగదు. అయితే నీ ప్రాణం పోతుంది. చావరా? అతని మీద మరో దెబ్బ పడిందో మర్యాద దక్కదు. అతను ఊరికి ఎందుకు అలా కొడుతున్నా? ఊరికినే కొట్టడంలా 20,000 తీసుకున్నా కొడుతున్నా. ఏం తప్పు చేశాడని? ఏం చేశాడా? మా నర్సింగ్ గారి అబ్బాయి మనసు పడ్డ అమ్మాయి అన్యాయంగా వీడు ప్రేమించేశాడు. అంటే వాడు ప్రేమించుకోవడం తప్ప? తప్పు ఒప్ప మాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చాడు, మేము కొడుతున్నాం. డబ్బిస్తే ఏమైనా చేస్తారా? ఎందుకు చెయ్యవు? నువ్వు డబ్బులే ఆడి తెలియని డబ్బులకి హ్యాండ్ పెట్టి కూడా రాస్తాం. అయితే ఇదిగో, మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకోను. రండి. గాంధీ కట్ట చేసిండా? మీరు డబ్బిస్తే అపోజిషన్ వాళ్ళు బంగారం ఇచ్చారు, దాంతో వాళ్ళ కాంటాక్ట్ అయిపోయాడు. బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నైటీ వేసుకురమ్మంటారా? ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు. బిడ్డ నే పోతున్నా. బిడ్డ ఏమైందిరా? చచ్చిపోతున్నా. బిడ్డ నే పెట్టా. నీకు తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది? నీకు చచ్చిన తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది ఎట్లా అంటావు? నువ్వు చచ్చినాక నేను మాత్రం బతుకుతాను. నేను చస్తా. నువ్వు చచ్చినాక నేను ఎందుకురా? ఓరి వీళ్ళ రక్త సంబంధం తగలడా? ఇదేం ప్రేమరా బాబు? ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో. ఆగండి సార్, మీరు కూడా చిన్నపిల్లాడి సార్. నా బిడ్డ ముత్తడి తెచ్చలేని బతుకు నాకెందుకు? నేను వస్తా. జెమినీ టీవీలో న్యూస్ రావట్లేదు, టీవీ చూడడం మానేస్తావా? ఛానల్ మార్చుకుని ఈ టీవీ చూస్తాం. అంటే మనవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్ లో పెట్టేద్దాం. ఒరే వాలి, అన్నేంటా నవ్వు? లవ్వా? ఎవరన్నా బామ్మతో లవ్ లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా? ఓరే పిచ్చి మొహమా, నీకు నాకు అది బొమ్మరా, మన గురుడికి అది భారతమ్మరా. నీకెలా తెలుసు? వెరీ సింపుల్. ఆ భారతం చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తున్నాయా, దాంతో బొమ్మలా విసిపోతున్నాడా అంటే మీనింగ్ ఏంట్రా? కావాలంటే చూడు, ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు. మూసేసుకున్నాడు. అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది? మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది, అన్న మూసుకుంటే పున్నమే అవుద్ది. తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మాటలుండవు, పాటలే పాట.